నమస్కారం అందరికీ. ఈరోజు మనం కర్ణాటకలో చాలా ప్రసిద్ధి చెందిన ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన సీగాయి సొప్పు బస్సారు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ సీగాయి సొప్పు అంటే అడవుల్లో లేదా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా దొరికే ఒక ఆకుకూర. ఇందులో ఐరన్, ఫైబర్ మరియు ఎన్నో పోషకాలు ఉంటాయండి. ఈ బస్సారు శరీరానికి బలం ఇవ్వడమే కాకుండా జీర్ణక్రియకు కూడా చాలా మంచిది. సో ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను అనప గింజలు అయితే తీసుకుంటున్నానండి, డ్రైవి. సో ఇక్కడ మీరు కందిపప్పుని, ఉలవల్ని కూడా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా టేస్ట్ అనేది చాలా బాగొస్తుందండి. దీన్ని మంచిగా వాష్ చేసుకునేసి నేను ఇక్కడ 3 గ్లాసుల దాకా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. అలా అది అడవిలో పండిన ఆకుకూర కదండి, సో ఎక్కువగానే వాటర్ తీసుకుంటుంది ఉడకడానికి. సో ఇక్కడ నేను 3 గ్లాసెస్ వాటర్ వేసేసి ఫస్ట్ దీన్ని 10 మినిట్స్ రోల్ బాయిలింగ్ వరకు బాయిల్ చేసుకుంటున్నాను. తర్వాత నేను ఇక్కడ ఆకుకూరని తీసుకొని వాష్ చేయట్లేదండి, ఇది చెట్లలో పెరుగుతుంది. సో ఎలాంటి డస్ట్ అనేది ఉండదు. సో వాష్ చేయకుండా ఇలానే కట్ చేసేసి చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా అందులోకి పెట్టుకుంటే సరిపోతుందండి. అందులో కొద్దిగా పెద్ద పెద్ద ముళ్ళులు అయితే ఉంటాయి, సో చూసి తీసేయండి. అలాగే కట్ చేసేటప్పుడు కూడా మెల్లగా చూసుకొని కట్ చేయండి. ఈ ఆకుకూర అనేది సీజన్లో మాత్రమే దొరుకుతుందండి. ఈ వర్షాకాలంలో అయితే దొరుకుతుంది ఈ ఆకుకూర. ఎవరైతే పల్లె సైడ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు తెలిసింటుంది ఈ కూర అనేది. సో ఇప్పుడు మనం ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ ఇది కూడా రోల్ బాయిలింగ్ అయింది. సో రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసేసి మనం ముక్కలుగా కట్ చేసుకున్న చిన్న చిన్నగా సో ఆకుకూరనైతే పెట్టేద్దాం ఇందులోకి. ఇలా పెట్టిన తర్వాత ఒకసారి తిప్పుకుంటూ కలుపుకోవాలండి. అలా కలుపుకుంటే సరిపోతుంది. మనం దీన్ని మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ అయినా బాయిల్ చేయాలి. అప్పుడే ఆకుకూర అనేది బాగా ఉడుకుతుందండి. ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది ఉడకడానికి. సో చూసుకొని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. మూత పెట్టేసి మంచిగా ఉడికించుకుందాం రండి. ఈ సీగాయి సొప్పులో ఎక్కువగా ఏ విటమిన్ ఉండటం వల్ల కంటి చూపు అనేది మెరుగుపడుతుందండి. విటమిన్ ఏ, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అలాగే కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి. ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మలబద్ధకం తగ్గి జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఈ బస్సార్క్ అనేది ఒక మసాలా అయితే కావాలి కదండి, ఉప్సార్ లాగా. సో ఇక్కడ నేను కొద్దిగా జీరా, అలాగే మెంతులు, ఆనియన్, వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఫ్రెష్గా తురిమి పెట్టుకున్న కొబ్బరి, కొత్తిమీర, ఎండుమిర్చి, పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను. ఇందులో ఉండే ఐరన్ శరీరంలో రక్త తయారవ్వడానికి ఉపయోగపడుతుంది. సాంప్రదాయంగా సీగా సొప్పును శరీరానికి చల్లదనం ఇచ్చే ఆహారంగా భావిస్తారు. ఈ సీగా సొప్పుతో బస్సారు, పప్పు సాంబార్ లేదా వేపుడు తయారు చేసుకోవచ్చు. వారానికి ఒక్కసారి లేదా 2 సార్లు తీసుకోవడం మంచిది. లేత ఆకులను ఎంచుకుంటే రుచి బాగుంటుంది. ఎక్కువగా మోతాదులో తినకండి, చూసి లిమిట్లో తీసుకోవాలి. ఏదైనా ప్రత్యేకంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా గర్భిణులు తమ వైద్యుల సలహాతో మనకు తీసుకోండి, మంచిది. ప్యాన్లో ఆయిల్ అనేది వేడి చేసేసి అందులోకి నేను ఇక్కడ పచ్చిమిర్చిని, అలాగే వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువగానే పడతాయండి. సో వెల్లుల్లి రెబ్బల్ని, ఆనియన్స్, తర్వాత ఇందులోకి కొద్దిగా కొబ్బరిని వేసేసి తర్వాత నేను ఇక్కడ కొత్తిమీరని వేస్తున్నానండి. చూడండి ఇక్కడ ఫ్రై అయిపోయినాయి. సో ఇప్పుడైతే నేను మెంతులు అవి వేసుకుంటున్నాను. సో ఇలా వేసిన తర్వాత ఒక 1 మినిట్ అయితే
కొద్దిగా ఫ్రై చేసేయండి, సరిపోతుంది. సో దీన్ని కొంచెం చల్లారనివ్వాలండి. చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుంటే ఈ బస్సారు మసాలా అనేది రెడీ అయిపోతుంది. ఈ మసాలాని మీరు సపరేట్ ఒక బౌల్లో పెట్టుకొని 1 వీక్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరిపోతుందండి, రసంలో కలుపుకోకుండా. సో అప్పుడు మసాలా అనేది చెడిపోకుండా ఫ్రెష్గానే ఉంటుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదండి, నేను ఇప్పుడైతే మిక్సీలో వేసుకునేసి కొద్దిగా రసంని కూడా యాడ్ చేసుకుంటానండి. అది ఫైన్ పేస్ట్లా బ్లెండ్ అవ్వాలి. సో అలా ఫైన్ పేస్ట్లా అయితే బ్లెండ్ అవుతే సరిపోతుంది. సో ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని అందులో మేము దాల్ ఏదైతే ఉడికించుంటామో దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసి బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ప్యాన్ అనేది హీట్ చేశారండి. హీట్ చేసిన తర్వాత ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత అందులోకి ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే ఆనియన్ స్లైసెస్ని కూడా యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేసుకుందామండి. అలా ఫ్రై చేసిన తర్వాత మనం ఏదైతే ఆకుకూర ఉందో అందులో రసంనంతా మంచిగా స్క్వీజ్ చేయాలి. అలా స్క్వీజ్ చేసిన తర్వాతనే ఈ ఆనియన్లోకి ఆకుకూర అనేది వేసేసి మంచిగా కలుపుకోవాలండి. అలా కలుపుకోవడం వల్ల ఆకుకూర అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో ఇక్కడ నేను అదే టైంలోనే మిక్సీ జార్లో ఆ రసాన్ని అయితే యాడ్ చేసి మంచిగా రెండింటిని కలుపుకుంటున్నానండి, బాగా మిక్స్ అయ్యేలా. సో ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న దానిలోకి మనం ఏదైతే కరివేపాకు ఆనియన్ వేసి ఫ్రై చేస్తున్నామో అది కొద్దిగా తీసుకునేసి ఇందులోకి వేసుకుంటే సరిపోతుందండి. మనం ఆయిల్ కూడా ఇక్కడ తక్కువ అనేది యూస్ చేయొచ్చు, లేకుంటే సపరేట్ దీనికి కూడా మీరు ఫ్రై చేసుకొని వేసుకోవచ్చండి. ఇక్కడ ఆనియన్స్ అనేది ఫ్రై అయినాయి. సో నేను ఇప్పుడైతే ఆకుకూరని ఇందులోకి వేసేసి మంచిగా కలుపుకుంటూ ఉన్నాను. ఇలా కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఒక మీడియం ఫ్లేమ్లో అయితే కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకోవడం వల్ల అది ఆయిల్, ఆనియన్స్ అనేది మంచిగా 2 మిక్స్ అవుతాయండి ఆకుకూరలోకి. సో అప్పుడు టేస్ట్ అనేది రుచి ఇంకా బాగా పెరుగుతుంది. అంతే అండి. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన సీగాయి సొప్పు బస్సారు సిద్ధమైంది. వేడి వేడి అన్నంతో నెయ్యి వేసుకుని ఈ బస్సారు తింటే రుచి మరింత పెరుగుతుంది. అలాగే రాగి సంగటికైతే ఒక బెస్ట్ కాంబినేషన్ అనే చెప్పొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సాంప్రదాయ వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.